ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేటర్ కామన్ థింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్లో ఉన్నవి ఖచ్చితంగా తెలియజేయాలి. ఇప్పుడు వీడియో చూస్తున్న వారిలో కూడా ఉంటాయి. కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏంటో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఈ విషయాలు వింటే నిజంగా మీకు గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఎందుకంటే ఇప్పుడు చాలా విషయాలు చూస్తూ ఉంటాం. మొన్నేమో తుని గర్ల్ మిస్సింగ్ అన్న విషయం కానివ్వండి, లేకపోతే కొన్ని విషయాలు చెప్తూ ఉంటే అరే సినిమాకి మించిపోయాయే అనిపించేలా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం మీకు చెప్పబోతున్నాను. ఒక రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక వార్తలు వింటూనే ఉంటాం. ఈ వార్తలు తగ్గవండి. వీటన్నిటిలో కూడా సహజంగా మనం వింటూ ఉంటాం. ఏదైనా ఉంది అంటే అదే క్రైమ్ థ్రిల్లర్ సీన్స్. ఇవి ఎలా మారిపోతున్నాయంటే రోజు రోజుకి పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోతున్నాయి. ఇప్పుడు ఈ చెప్తున్న విషయాలు విన్న తర్వాత అరే ఏంటి ఇలా జనాలు అసలు ఏమైపోతున్నారు, అసలు ఎక్కడికి వెళ్దామన్నా కూడా భయం వేస్తుంది, ఏం చేద్దామన్నా కూడా భయం వేస్తుంది, అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు భూమి మీద స్వేచ్ఛ లేదా అని ఒక ఆలోచన అయితే మనకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ చెప్పిన తర్వాత మీరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. విహారయాత్రకు వెళ్ళిన కొత్త జంట, కానీ అక్కడ ట్రిప్ ఊహించని విషాదంగా మారింది. అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే విశాఖపట్నానికి చెందిన 27 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాధా గాయత్రి తన భర్తతో కలిసి ఆనందంగా ఉత్తరాఖండ్లోని ముస్సోరికి వెళ్ళింది. అయితే కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ అందమైన జ్ఞాపకాలు సృష్టించుకోవాలనుకున్న ఈ యొక్క జంటకు ఆ రాత్రి ఏమైందో మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇది విన్న తర్వాత నిజంగా అసలు ఏం జరిగి ఉంటుందని కూడా ఊహకి అందదు. అసలు ఏం జరిగిందనేది మనం చూస్తే అక్కడికి వెళ్ళారు, జాగ్రత్తగానే జర్నీ అంతా కూడా సాఫీగా జరిగింది, అంతా బాగానే ఉంది, వారు అనుకున్నట్లుగానే అక్కడికి రీచ్ అయ్యారు. అయితే హోమ్ స్టేలో రాత్రి గడిపిన తర్వాత మాత్రం మరుసటి ఉదయం భర్త నిద్ర లేచి పక్కన చూసేసరికి గాయత్రి నేలపై అపస్మారక స్థితిలో అయితే కనిపించింది. నిజానికి ముక్కు నుంచి రక్తం వస్తుండడంతో వెంటనే సిబ్బందికి సమాచారం అయితే ఇచ్చాడు. మనోడికి అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. రాత్రి అసలు ఏం జరిగిందో కనీసం పక్కనే కదా ఉంటుంది, ఆమె పక్కన ఉండి కూడా తను చూసుకున్నాడా లేదా, అంత మత్తు నిద్రలో ఉన్నా కూడా తన అరుపులైనా వినిపించకుండా ఉంటుందా, లేదు కదా. అసలు ఏం జరిగింది తను కూడా అర్థం కాని పరిస్థితి. ఒక కోణంలో చూస్తే తన భర్తే చేసుంటాడా అని కూడా అనిపిస్తుంది. మీకు చివరిలో మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అయితే ఆ భర్త ఇన్ఫామ్ చేసేసరికి డాక్టర్లందరికీ కూడా చేరుకునేసరికి అప్పటికే ఆమె ప్రాణాలు అయితే కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సంతోషంగా సాగాల్సిన హనీమూన్ తరహా ట్రిప్కు ఒక్కసారిగా విషాదం అయితే మారడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు చూసినట్లయితే తీవ్ర షాక్ అయితే గురయ్యారు. అసలు ఏం జరిగి ఉంటుందని కూడా ఇప్పటికీ వారి ఊహకైతే అందడం లేదు. వాస్తవానికి నేను ఇందాక చెప్పినట్లుగా తన భర్త ఇలా చేసి ఉంటాడా అంటే పెళ్ళి అయిన మరుసటి కొన్ని రోజులకి ఇలా జరగడం అనేది భర్త మీద సందేహాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ అలా చేసి ఉంటే తను ఏమైనా సైకోనా అని కూడా మనకి అటువంటి కాన్సెప్ట్కి కూడా దారితీస్తుంది. కొన్ని రోజులకి ఎక్కువ రోజులకి ఇలా జరిగినా కూడా తన భర్త మీద అయితే అనుమానించవచ్చు. కానీ కొత్త జంట కాబట్టి ఏం జరిగి ఉంటుందనేది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ అయితే మొదలైంది. గదిని పరిశీలించిన పోలీసులకు కొన్ని అనుమానాస్పద అంశాలైతే కనిపించాయన్నమాట. బెడ్పై రక్తపు మరకలు అయితే ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరు పడుకున్నారు కదా, ఆ పడుకున్న బెడ్ మీద రక్తపు మరకలు అయితే ఉన్నాయి. గదిలో ఖాళీ మద్యం సీసాలు కూడా ఉండడంతో అసలు ఆ రాత్రి జరిగిందన్న ప్రశ్నలు తలెత్తాయి. అసలు ఆ రాత్రి ఏం జరిగిందన్న ప్రశ్నలు అయితే తలెత్తింది. ఇది సహజ మరణమా, లేదంటే ప్రమాదమా, లేకపోతే ఏదైనా కారణం ఉందా? అనేక కోణాల్లో చూశారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు. కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించిన యువతి వీరిద్దరూ కూడా కలిసి ప్రయాణం చేసి కొనసాగుదాం, జీవితంలో మంచిగా ముందుకు వెళ్దామని ఆలోచన ఉన్నప్పటికీ కొన్ని గంటల్లోనే అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం వెనుక అసలు నిజమేంటి?
ఆ రాత్రి హోమ్ స్టే గదిలో ఏం జరిగింది, ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఇప్పుడు అందరి చూపు కూడా పోస్ట్ మార్టం అదేవిధంగా ఫారెన్సిక్ నివేదికలపై దృష్టి పెట్టారు. నిజం బయటపడితే కానీ మరి అందరికీ కూడా ఒక ఆలోచన అయితే రాదు. నిజం బయటికి ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఇది ఇప్పటికే తాజాగా జరిగిన విషయం. విశాఖకు చెందిన గాయత్రి అన్నమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈమె. మరి దీనికి ముందు వీళ్ళు లవర్సా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే అరేంజ్ మ్యారేజా అన్న విషయాలు అనేక కోణాల్లో చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రాబోతుంది. ఖచ్చితంగా పార్ట్ 2 అయితే నేను ఈ ఛానల్లో అందజేస్తాను. తెలుగు స్టూడియో టీవీ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఆసక్తికరమైన విషయాలు అయితే ఇందులో దాగి ఉన్నాయి. ఒక మిస్టరీలా మారింది. మరి ఇది రీసెంట్గా జరిగిన విషయం కాబట్టి అనేక విషయాల్లో ఇందాక చెప్పినట్లుగా పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తులు అయితే ప్రారంభించారు. మరి తెలియాల్సినవి చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ కూడా మీ ముందు పెడతాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ట్విస్ట్ ఏదైనా ఉంది అని కూడా పోలీసులు అయితే కొన్ని కోణాల్లో చూశారు. అక్కడ రక్తపు మరకలతో పాటు ఇంకా ఏమైనా దొరుకుతుందా, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత ఇంకేమైనా దొరుకుతుందా అని కూడా చూసే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడే కూడా యథావిధిగా ఉన్నదంటూ కూడా కొంతమంది మరి అటు నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. మరి గొడవ గనక జరిగి ఉంటే, భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండుంటే పరిస్థితులు ఇంకోలా ఉండేది. కానీ వీరు కొత్త జంట కాబట్టి భర్త మీద ఎక్కువగా అనుమానించలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కథలో ట్విస్ట్ ఏంటి అనేది మాత్రం మీకు అర్థమై ఉంటుంది. గదిని పరిశీలించిన పోలీసులు మాత్రం ఆ రక్తపు మరకలు మాత్రమే చూశారు. కానీ భర్త మాత్రం చెప్పిన విషయం ఏమిటి అంటే, లెగిచి చూసేసరికి బెడ్ పక్కనైతే ఆమె లేదు, కింద పడిపోయి ఉంది. అది కూడా ముక్కు నుంచి బ్లడ్ అయితే బ్లీడ్ అయినట్లుగా తను చెప్తున్నాడు. ఒక చిన్న విషయం ఏంటంటే, ముక్కు నుంచి బ్లడ్ బ్లీడ్ అవ్వడం అనేది ఏదైనా తగిలి స్పృహ కోల్పోయి తగిలి పడిపోవడం వెనుకుంటే, వెనక్కి తగిలి ఉంటే పోనీ మృతి చెందే అవకాశాలు ఉంటాయి. కానీ తలకి గాయం కనిపించడం లేదు, రక్తపు మరకలేమో బెడ్ మీద కనిపిస్తుంది, మళ్ళీ ముక్కు మీద బ్లడ్ వస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీలానే ఉంది నిజంగా. మొత్తం మీద మీకు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్తున్న ఈ యొక్క ఘటనలో ఈ యొక్క పరిస్థితులు చూసిన తర్వాత మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిలో కూడా ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేటర్ కామన్ థింగ్స్ అయితే ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్లో ఉన్నవి ఖచ్చితంగా తెలియజేయాలి. ఇప్పుడు వీడియో చూస్తున్న వారిలో కూడా ఉంటాయి కాబట్టి మీ యొక్క అభిప్రాయం ఏంటో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను అనుకున్నట్లుగా నా అభిప్రాయం అనేది ఖచ్చితంగా అవును అని నేను చెప్పడం లేదు. తన భర్త అక్కడ పరిస్థితులను చూస్తూ ఉంటే భర్త ఏమైనా చేశాడా, లేకపోతే భర్తకు తెలియకుండా భార్య అసలు ఇష్టం లేని పెళ్లి చేసుకొని తను హనీమూన్కి వచ్చి తను అలాగా ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందా, ఇలా చాలా రకాల కోణాల్లో ఆలోచిస్తూ ఉంటే పోస్ట్ మార్టం వచ్చినంత వరకు కూడా మనం ఎదురు చూడక తప్పదు అని అయితే అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఏం జరిగి ఉంటుంది, ఏదైనా మీకు కూడా ఒక అంచనా ఉందా అనేది ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ కోసం ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత పార్ట్ 2 ఉంటే డెఫినెట్గా మీ ముందుకు తీసుకొస్తాను. ఫాలో అవ్వండి.